మాజీ సర్పంచ్ కాసుల కృష్ణ గౌడ్ ఈ సంగం గ్రామానికి సర్పంచ్. మరి ఆ సర్పంచ్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం ఏంది ఏం సంగతి. మరి తెలుసుకుంటే రెండు ముచ్చట్లు మీరు కూడా వింటారుగా, ఆయన మాటలల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మరి ఏంది ఇది మన ఇక రాకపోకలు ఇదేమో ఏండ్లు గడుస్తుంది. మరి ఈ బ్రిడ్జి కావాలనేది తెలిసేనా అందరికీ, కానీ మీరు కూడా ఒకసారి సర్పంచ్ చేసిర్రు. మరి మీ హయాంలో మరి ఏమేమి జరిగింది ఏంది ఇబ్బందులు కొన్ని ఉన్నాయి చెప్పుకోలేను, కానీ మరి మీరేం చెప్తారో చూద్దామని వచ్చినాం. మేమేందంటే మూసి ప్రక్షాళన చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చారు. అవును, మరి ప్రక్షాళన చేస్తే మంచిదే, అందరం కూడా గౌరవిస్తాం. మేము వేరే ఏదైనా సరే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ చేస్తున్నారు కనుక అందరం కూడా అభినందించి ఆయన మూసి ప్రక్షాళన చేస్తానంటే సంతోషంగా చేయమని చెప్పినాం. భీమలింగం మీద ఒట్టు తిన్నాడు, మూసి ప్రక్షాళన చేస్తానని. మరి ఇక్కడ బ్రిడ్జి కూడా చేస్తానన్నాడు. మరి 2 కోట్లు పెట్టి బ్రిడ్జి అని చెప్పిండు, గుడి అన్నాడు. మరి ఇంతవరకు అది ఏది లేదు. మొన్న వర్షం వచ్చి అంతా కొట్టకపోయింది. కొట్టకపోతే కూడా మరి ఇక్కడ వచ్చి సూచనలు ఇవ్వలేరు, సూచన నాలుగు కూడా ఇవ్వలేరు. మరి ఇక్కడ ఉన్న దాత తోటి జేసీబీ తోటి సహకారంతో వేరే ఇక్కడ మురళీధర్ రెడ్డి అని ఆయన సొంత పైలు పెట్టి సాఫ్ చేసిండు. మరి ఈ బిల్లులు వేయడం వల్ల వాళ్ళు వచ్చినందుకు సెక్యూరిటీ కోసం ఈ బిల్లులు వేసారు. వాళ్ళు కింద పడతారని వాళ్ళ సెక్యూరిటీ కూడా పెట్టి ఇది తీస్తే కొంచెం మొన్న మూసి వచ్చి అనవసరంగా పేదోళ్ళ వర్షాలు పోయినాయి ఇక్కడ. ఎందుకంటే నీళ్ళని కట్టగట్టినట్టు ఆగింది. మీటింగ్ అయిపోయినాక ఈ బిల్లులు తీసుకుపోయి ఎక్కువ వేస్తే మళ్ళీ రేవంతం సార్ వచ్చినాక ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ తీసేస్తే అయిపోయేది. అది తీయకుంటే ఇట్నే ఉంచి ఆయన వచ్చినాక ఇక్కడ ఒక్క తట్టెడు మన్ను కూడా పోసిన దాకా లేదు. ఇదివరకే గతంలో ఈ భీమలింగం దగ్గరికి నోముల జంగారెడ్డి అనే దాత 6 లక్షల రూపాయలు పెట్టి గుట్ట మొత్తం చేవెళ్ళ బ్రిడ్జి అయిన టిప్పర్లు పెద్దవి ఆ రాళ్లతోటి ఇది 2-3 సార్లు ఓపించాడు ఆయన. ఓపించినాక ఇది అయిపోయినాక ఆయన రేవంత్ రెడ్డి వచ్చి మీద కొంత మట్టి పోసి చుట్టుముట్ట అక్కడ పోసి అంతా ప్లానింగ్ చేసాడు. సరే ఏది చేసినా భీమలింగం మీద ఒట్టు తిన్నాడు, మూసి పక్షాలను అన్నాడు. ఆ పక్షాలను ఇక్కడ పోయిందో అర్థమవుతలేదు. మరి రోడ్ అన్నాడు, బ్రిడ్జ్ అని కట్టేస్తా అన్నాడు. ఎంతసేపు ఎంకాన ఒక సనకం పెడితే అయిపోతా అన్నాడు. ఆ ఎంకాన లేడు, ఆ ఎంకాన లేడు, ఇక్కడ ముఖ్యమంత్రి లేడు. మరి ఆ పరిస్థితి ఉంది. మరి ఆయన మేము ఇంకా కూడా వేడుకుంటున్నాం. మా సంఘాన్ని కూడా ఇంకా కూడా ఏంటంటే నా తన డబ్బులు లేవంటుండు, బాధపడుతుండు. చెప్పనైతే చెప్పిండు సర్పంచ్ సార్, కోపడకూరు బాధపడకూరు. నేను మాట బాధపడుతున్నాం, కోపడతలేం. అమ్మో మంచి సర్పంచ్ సాబ్ చూడు. మరి నేను పైసలు లేవన్నప్పుడు మన బ్రిడ్జి అయినా తలా ₹1 వేసో 10, 5 వేసి ఆ రేవంతాలు కూడా పంపిస్తే కూడా జర మంచిదేగా. ఆ పని ఎందుకు చేయకపోయారు మీరు? వసూలు అవుతున్నాయి కానీ వసూలు అయిన కాడికి ఎక్కడ పోతున్నాయి అర్థమైతలేదు. ఆయన చెప్పిన ఏది అయితే లేదు. సరే ఇదివరకు చెప్పినోడన్నా అయిస్తున్న సంతోషం, వాడు చెప్పిన కూడా అప్పటికైనా చేస్తే సంతోషం. వాడిని వద్దనుకున్నాం, ఈయన కావాలనుకున్నాం. వద్దనుకున్న పని అన్నా ఈ ఉన్నోడు చేస్తే అయిపోతుందిగా. కనీసం అయ్యన్నా చేయకుండా ఎడుదుడమైన రాయే కానీ ఏది లేదు. ఆఖరికి వచ్చి భీమలింగం కాడ కూడా ప్రమాణం చేసిండు. మరి ఈ లింగం కాకుండా ఇంకా లోపల లింగం, పెద్ద లింగం, అసలు లింగం అక్కడ. ఆ లింగం ఎవరితోడైనా పని చేపిస్తుంది కానీ మరి ఈయన పని అయిపోతుందా మా పని అయితే అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి మాటలకు మన సీఎం గారు మాటలకు లింగమేంది. ఆయన కూడా అప్పుడప్పుడు శివలింగం కూడా అమ్మో అంటాడట. అంత మరి పైరు ఏమన్నా మా లింగం దగ్గరికి ఎవడొచ్చినా పని చేయవలసిందే, చేయకపోతే పతనమన్నం అవుతాడు. మరి ఆయనకి ఏంటంటే అందరికి ఏమో 2 కళ్ళు ఉంటాయి, ఈయనకేమో 3 కళ్ళు ఉంటాయి. మరి అందుకోసం ఈయనతోటి తట్టుకోవాలంటే కష్టం. త్రినేత్ర కన్ను ఒక్కసారి కనుక ఇట్లా ఇప్పితే 60 ఆవిడ దగద్దానం అయిపోతాదన్న చరిత్ర మన రేవంతాలకు తెలియదేమో. తెలుసు కూడా తెలుసు, నటించడం చాలా గొప్ప పని. అందరు వచ్చారు కానీ ఇంక ఇంతవరకు అయితే ఏ పని లేదు. మరి ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ జిల్లా మంత్రి గారు కూడా మేము కోరుకునేది ఏంటంటే బాధలు ఎక్కువ ఉన్నట్టుంది. వాళ్ళకి ఎంత బాధ ఉన్నా మాకు ఇంకా వాళ్ళకంటే ఎక్కువ బాధ ఉంది. కనీసం ఇది గతంలో 2000 సంవత్సరంలో ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఎలిమినేటి మాధవరెడ్డి గారు చేసిన బ్రిడ్జ్ ఇది. ఆయన ఉన్నప్పుడు ఆయన పుణ్యాన ఈ రోజు మేము ఇక్కడ నడుస్తున్నాం అంటే ఆ రోజు మా ఊరికి పిల్లనిచ్చేటోడు ఎవరు లేడు. సావు రాక సంఘం ఇవ్వాలని చెప్పారు. అప్పుడు సావు రాక సంఘం ఇవ్వాలి పిల్లని, సావులేకనే సంఘం ఇవ్వాలి, ఉంచుకోలేక బతకలేక. అప్పుడు ఉండేట్లా మాధవరెడ్డి గారి బ్రిడ్జి కట్టినాక మా ఊరికి
రాకపోకలు ఇంత వస్తున్నాయి 4 అజంతాలు నెత్తల వాడి అట్లా వాడి పెళ్లి అయినాయి మాకు వచ్చేటుంటే వస్తుంటే పోతుంటే ఇక్కడ డివిజన్ ఏమో చౌటుప్పల్, ఇదేమో డిస్ట్రిక్ట్ నల్గొండ భువనగిరి. మరి దీనికే ఏది లేదు, నేను అది కడతా ఇది కడతా అంటే ఈ బ్రిడ్జ్ కనీసం ఎత్తు లేపకపోయినా దీన్నైనా రోడ్ ఎల్ఎల్పి చేస్తే కనీసం మన జిల్లా మంత్రి ఉండగా ఆయన దీనికి సంబంధించిన మంత్రి కనీసం కంప చెట్లు చూడు, ఒక కారు కూడా ఇంకో కారు పోరాదు. ఆయన కారు పోతుందా ఆయన ఇక్కడ వస్తే ఆయన ఒక్కనాడే వచ్చినాడు ఇంతవరకు 24 గంటలు నీళ్ళు తిరుగుతారా అనుకుంటున్నామో యేసు. ఆయన ఇప్పటికి కూడా ఆయనకి ఏం మొక్కుతున్నాం అంటే వెంకటరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎంత ఒప్పుకుందాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మన జిల్లా మంత్రులందరూ కూడా మరి ఒకసారి సంఘం ప్రజల తరఫున కూడా మళ్ళా ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. భీమలింగం కాడ మాట ఇచ్చారు మీరు, భీమలింగం కాడ బ్రిడ్జి కానీ ఇక్కడ ఉన్న గుడికి కానీ చేస్తారని చెప్పి మీరు ఇంకా కూడా మీకు దండం పెడుతున్నాం, సేవ చేస్తాం. మీకు మంచి గొప్ప పేరు వస్తుంది మీకే. మేము ఏ పార్టీలని పక్కకు పెట్టి మీకు అందరు కూడా స్వాగతం పలికినాం. ఆ రోజు కూడా మేము కొంతమంది కూడా మాట్లాడదామంటే మమ్మల్ని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. మరి నువ్వేమో ఆ కచ్చతోటి ఇప్పుడు ఎట్లా ఉండాలి, నువ్వు ఎట్లా ఉండాలంటే అది వాళ్ళకి అర్థం కాలే. ఈ 5గురిని తీసుకుపోతే ముఖ్యమంత్రి నాపుతాం, మనం 5గురు ఉండీడా ఏం ఆపలేము. 200 మంది పోలీసు వాళ్ళు 1000 మంది పోలీసు వాళ్ళు పెట్టుకుని ఆయన వస్తే మనమేం డోక కానీ మనం ఇదే బదులాడదామని. సార్ మీరు ఎట్లా చూడరు, మా ఊరిని బాగు చేయరు సార్ అని చెప్దామని. మేము మాత్రం లేవు, ఇది ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తారు ఆలోచన చెప్పిన వాళ్ళు ఏం చెప్పిరా, ఈ నీళ్లు కాలుష్యమైనవి, మేము ఇక్కడ తాళ్ళెక్కితే కళ్ళు కూడా తాగుతలేడు, ఇక్కడ షాపలో కూడా తింటలేడు, ఇక్కడ ఒడ్లో కూడా తింటలేడు అని మాకు లేని తోటి బురద రోజు పోయారు. ఇక్కడ ఒడ్లు ఇంతవరకు నాకు తింటలేము, ఈయన వచ్చినాక తింటలేమంట, షాపలు ఈయన వచ్చినాక తింటలేమంట. అదే ఇప్పుడు ఆయన వచ్చింది మరి అవన్నీ తింటారా ఇప్పటి నుంచి? అవి తినకుండా చేసిండు, ఇక్కడ తేటగా లేకుండా చేసిండు. మురికిని సాపు చేయలే, తేట నీళ్ళు తేలే. ఒకటి వచ్చిన వాడు ఏంటంటే మా మీద రాయేసిపోయాడు, వచ్చిన వాళ్ళు రాయేసిపోవాలి, ఊకపోతే నన్ను నూకేసిపోక అన్నట్టు మన పరిస్థితి అట్లా వేసిపోయాడు, ఒకటి వేసిపోయాడు. మరి ఈగనైనా ఆయనకి వేడుకునేది ఒకటి అంటే మూసి పక్షాలను చేస్తాను చెయ్యి అంతే. అందరికి ఇక్కడ జనాలకు అంతా సంతోషం, మంచినీళ్ళు లాగాలని అందరు కోరుకుంది. నువ్వేం చేస్తావో చెయ్యి అంతే, నీ మాట నువ్వు నిలబెట్టుకో. నిలబెట్టుకుంటేనే ఊర్లలోకి వస్తావు, నువ్వు నిలబెట్టుకోకపోతే ఊరి యువతలనే ఉంటావు.